హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టమాటా సాస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే టమాటాలు, కారం, ఉప్పు, చక్కెర అండి. మేమైతే 1 kg టమాటాలు అయితే తీసుకున్నామండి. వాటిని నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాము. ఇవైతే మా పిల్లలు నేను చేస్తాను అనేసి ఇద్దరు పోటీగా చేస్తున్నారండి. క్లీనింగ్ అయితే నీట్గానే చేస్తున్నారు. మనం టమాటాలు అన్నింటినీ నీట్గా క్లీనింగ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే 1 by 1 వేసేసుకోవాలండి. ఇవి నీట్గా వేసేసుకున్న తర్వాత మనమైతే దానికి సరిపడినంత వాటర్ అయితే పోసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసేసిన తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టేసుకోవాలండి. మా బాబు అయితే నేను పెడతానమ్మా అన్నాడు. వీలైనంత వరకు ట్రై చేశాడు, నీట్గానే పెట్టాడండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత దాన్ని మనం స్టవ్ ముట్టించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టాలండి. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసినాక మనం దింపేసుకొని 1/2 అవర్ తర్వాత కుక్కర్ అయితే మూత తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం వడపోసేసుకోవాలా. టమాటాకి తప్పకుంటుంది కదండి, అదంతా ఒలిచేసుకోవాలా. అన్నిటికీ ఒలిచేసుకోవాలండి. ఎందుకంటే మనకి టమాటా పేస్ట్ వేసినప్పుడు మనకి బాగా రాదండి తప్పకుంటే, అందువల్ల మనం తీసేసుకోవాలా. అన్నిటికీ వేసానండి. ఇప్పుడైతే నేనైతే మిక్సీ పడుతున్నానండి. మిక్సీ గిన్నెలో వేసేసుకొని చూడండి మెత్తగానే వచ్చింది క్యూరీ అంతా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు బయటకు వచ్చేస్తుంది. అందుకని రెండోసారి వేసేటప్పుడు టమాటాలని పిండేసి వేస్తున్నానండి. అలాగైతే రాదనేసి. ఇప్పుడైతే రాలేదండి, నీట్గానే వచ్చింది. మీరు కూడా అలాగే టమాటాలు పిండేసి అయితే పేస్ట్ వేసుకోండి. ఇప్పుడైతే వేసాను. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ముట్టించుకొని బాండలు పెట్టి బాండలు బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. టమాటా సాస్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దాన్ని తీసుకొచ్చి చూడండి చాలా ఎక్కువగానే వచ్చింది 1 kg కాబట్టి. ఇప్పుడు దాన్ని అయితే బాండల్లో వేసేసుకోవాలండి. అంత వాటరు గ్రేవీ 2 విడివిడిగా ఉంటుంది కాబట్టి మనకి 2 కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం 1 స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 4 స్పూన్లు చక్కెర వేసుకోవాలండి. ఈ 3 పదార్థాలని బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేయాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇదైతే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే చేసుకోకూడదు. ఎందువల్ల అంటే మనకు గ్రేవీ అంతా బయటకు చెందుతుందండి. ఇప్పుడైతే 1 అవర్ అయిందండి మాకైతే దానికి మెల్ట్ అవ్వడానికి. ఇప్పుడైతే నేనైతే గ్యాస్ స్టవ్ అయితే ఆపేస్తున్నానండి. ఇప్పుడు దాన్ని దించేసి అది చల్లారే వరకు మనం వెయిట్ చేయాలండి. వేడిగా ఉంది కదండి, అందువలన మనం చల్లారిపోయిందండి. ఇప్పుడు దాన్ని మనకి నచ్చినట్టు ప్లాస్టిక్ బౌల్లో అయినా గ్లాస్ బౌల్లో అయినా వేసుకోవాలండి. నేనైతే బాక్స్లో వేస్తానన్నాను. మా బాబు అయితే హనీ బాటిల్ అయితే ఖాళీగా ఉంది దాన్ని క్లీన్ చేస్తాను, దాంతో వేస్తాను అన్నాడు. సరే అని చెప్పాను. ఇప్పుడైతే హనీ బాటిల్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నామండి. మా బాబు అయితే నేనే వేస్తానమ్మా అని చెప్పాడు. చూడండి మా బాబు వేస్తున్నాడు. బాబుకి సరిగ్గా వేయం రావట్లేదు కాబట్టి అందువల్ల కొంచెం బయటకు వచ్చేస్తుందండి. అది కొంచెం కూడా మూత మనకి చిన్నదిగా ఉంది కాబట్టి అందువల్ల బయటకు వచ్చేస్తుంది. అది వీలైనంత వరకు ట్రై చేశాడు మా బాబు దాన్ని సరిగ్గా వేయడానికి. తర్వాత నేను చేసుకొని అంత బాక్స్లో అయితే వేసేసానండి. మాకు 1 kg టమాటాలకి అయితే అంత క్యూరీ వచ్చింది. టమాటా సాస్ అయితే టేస్ట్ చేయమంటే మా బాబు బాగుంది అని చెప్పాడు. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.